టీవీ తెలుగు రాజోలు నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలపైనే ఇప్పుడు అదే ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు సంచలనాన్ని రేపుతున్నాయి. కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ తనపై కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నారంటూ బాధితుడు ఏనుముల వెంకటపతిరాజు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. నియోజకవర్గంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కలిసి ఎమ్మెల్యే తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా 4 తప్పుడు కేసులు పెట్టించారని వెంకటపతిరాజు ఆరోపించారు. ఈ వేధింపులకు పోలీస్ వ్యవస్థ కూడా వత్తాసు పలుకుతోందని ఆయన ఆరోపించడం గమనార్హం. ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని, తనపై జరిగే దాడులకు ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన ఎమ్మెల్యే ఇలా కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు యనుమల వెంకటపతిరాజ. నాది రాజోలు నియోజకవర్గం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను అంటే నివాసం అయితే నేను ఎక్కువగా యూకేలో ఉంటాను. ఒక 2-3 నెలలు ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యలు అవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 2019 అంటే నేను 2014 నుంచి సామాన్య కార్యకర్తగానే ఉన్నాను జనసేన పార్టీలో. 2019 ఎలక్షన్ అప్పుడు రాపాక గారు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, ఆయన జనసేనలో నెగ్గి అతను వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అప్పుడు అతను కొంత పార్టీ కార్యకర్తల మీద, పార్టీ మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు నేను కార్యకర్తలకి అండగా వెళ్ళడం తోటి అప్పుడు కొంత మాకు ఏమైతుందంటే ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను. కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా వచ్చిన కేసులే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాపాక వరప్రసాద్ గారి ఎలక్షన్ దొంగ ఓట్ల కేసు అయితే దాంట్లో నేనే పిటిషనర్ని. 2 ఎన్జిటి ఓఎన్జిసి మీద 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, దాంట్లో కూడా నేనే పిటిషనర్ని. రాపాక గారు రోడ్డు ఒకటి ఇంట్లో వేసుకున్న దానికి అదొక కేసు జరుగుతుంది, దానికి నేనే పిటిషనర్ని. అట్లాగా పర్యావరణం నాశనం జరుగుతుందని చెప్పి అక్కడ కూడా ఎన్జిటిలో నేనే పిటిషనర్ని. ఆ విధంగా మేము కార్యకర్తలను అడ్డుకుంటూ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలకి మేము సహాయకారిగా ఉంటూ వచ్చి అతను ఇప్పటికన్నా పద్ధతి మార్చుకుని పార్టీకి అనుకూలంగా పార్టీ స్టాండ్ ప్రకారం చేసుకోగలిగితే సరే. పోలీసు వారి తీరైతే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఎస్పీ గారి దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వారు ఏ విధమైన చర్యలు తీసుకుని మై సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వారు సరిచూసుకోవాలి. లేదంటే కనుక నా మీద ఏమాత్రం దాడి జరిగినా ఎస్పీది దేవవర ప్రసాద్ గారిదే బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడీగా ఉన్నారు నా మీద అటాక్ చేయాలని చెప్పి. రకరకాల ప్రయత్నాలు, రకరకాల నాకు ఫీడింగ్స్ వస్తున్నాయి ఏదో రకంగా ఎక్కడో చోట. ఎందుకంటే వీళ్ళు దరిద్రులు ఏంటంటే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళి గట్ట చూస్తున్నారు. ఏ పెళ్ళికి వస్తాడు, ఏ కార్యక్రమానికి వస్తాడు, అక్కడ ఇది చేద్దామనేది చూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు పెద్ద తరగం వెళ్ళిపోతాం తెలియకుండా. ఇట్లాంటివి కొంచెం పోలీసు వారు దృష్టి పెట్టి అక్కడ రాజోలు పరిస్థితిని, పోలీసు పరిస్థితిని చక్కదిద్దాలి. లేదంటే కనుక ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది. ధన్యవాదాలు. ఏదైనా ప్రశ్నలు